పదకొండు నెలలు అవుతున్నప్పటికీ గతంలో తెలంగాణ ఉద్యమంలో 1100 మంది బిడ్డలు అమరుల త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత హైకోర్టు అనేది ఏర్పాటు కాకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా అది పూర్తిగా సంపూర్ణ తెలంగాణ రాలేదు అనే అంశము మరి తెలంగాణ న్యాయవాదులుగా మేము అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. గతంలో 45 రోజులు కోర్టు విధులు బహిష్కరించి మొత్తం కూడా 10 జిల్లాల నుంచి అన్ని బార్ అసోసియేషన్ల నుంచి మేము ఉద్యమాలు చేశాం. మరి హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. అనేక సందర్భాలలో కేంద్ర మంత్రులకి రాష్ట్ర మంత్రులకి మరి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర చీఫ్ జస్టిస్ని కలవటం, మరి కేంద్ర మంత్రుల్ని కలవటం, హైకోర్టు సపరేట్ చేయండి అని విన్నవించడం. అదే హైకోర్టు కోసం మేమే ముందుకొచ్చి మా ప్రభుత్వం మరి మేము బిల్డింగ్ మొత్తం కూడా ఉన్న హైకోర్టు బిల్డింగ్ ఇస్తామని చెప్పాం. ఆ తర్వాత లేదంటే గచ్చిబౌలిలో మేము బిల్డింగ్ చూసుకున్నాం, మేము వెళ్ళిపోతామని చెప్పాం. ఆ తర్వాత కావాలంటే వేరే బిల్డింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ముందుగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొన్న ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి మరి కేంద్ర మంత్రి సదానంద గౌడ్ గారు వచ్చి 10 రోజులు ఒక నిర్ణయం 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం, మీకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి పోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మరి మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కాబట్టి, వారు మేధావి వర్గం కాబట్టి, వారు కేంద్రంలో ఒక అత్యున్నతమైనటువంటి పొజిషన్లో నరేంద్ర మోడీ గారికి దగ్గరగా ఉన్నారు కాబట్టి వారికి విన్నవించి, అయ్యా 2 రాష్ట్రాలు, మరి మీరు తెలుగు వాళ్ళని మాట్లాడతారు, ఇవాళ తెలంగాణ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే కదా, మరి ఇన్ని రోజులు ఉద్యమం చేస్తున్నప్పుడు ఈ విషయం మీద స్పందించండి అని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు ఏమన్నారంటే 2 రాష్ట్రాలకు వెంటనే హైకోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్లమెంట్లో నేను మాట్లాడాను. ఈ విషయం మీద ప్రధానమంత్రి గారితో మిగతా కేంద్ర న్యాయ శాఖ వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. వెంటనే 2 కోర్టులు ఏర్పడే విషయంలో మేము పూర్తిగా సహకారాన్ని అందిస్తామని చెప్పేసి అన్నాడు. మేము అదే మాట మేము తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి విధానాలని విడనాడి తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 హైకోర్టులు ఏర్పాటు చేయండి. ప్రజల జీవితాలతో ఆడుకోకండి, న్యాయవాదుల జీవితాలతో ఆడుకోకండి. ఒక మంచి ప్రజాస్వామ్య విధానంలో ముందుకు పోతే స్వచ్ఛ భారత్ అంటే మరి రోడ్లు క్లీన్ చేసినంత మాత్రాన, తెల్ల బట్టలు వేసుకొని పేపర్లకు ఫోజులు ఇచ్చినంత మాత్రాన స్వచ్ఛ భారత్ కాదు. మన మనసులో కల్మషం ఉండకూడదు. నిష్కల్మషమైనటువంటి లీడర్షిప్ ఎక్కడైతే ఉంటుందో అదే స్వచ్ఛ భారత్ అవుతుందని కూడా మేము విన్నవిస్తా ఉన్నాం. జై తెలంగాణ. క్లాస్ 2 ప్రకారము కేంద్ర మంత్రి మండలి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపి ఒక నోటిఫికేషన్ ద్వారా సింపుల్గా 2 రాష్ట్రాలకు 2 హైకోర్టు ఏర్పాటు చేయొచ్చు. లాస్ట్లో సెక్షన్ 108 ప్రకారం కూడా ఏమైనా ఉంటే 2 సంవత్సరాల్లో ఈ చట్టంలోని ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలోని ఏమైనా సవరణ చేయొచ్చు. ఇప్పుడు ఈరోజు మేము తెలంగాణ న్యాయవాదము 45 రోజులు విధులు బహిష్కరించి మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినాం. ఎప్పుడైతే ఒక సంపూర్ణ రాష్ట్రం ఏర్పడాలంటే 3 విభాగాలు ముఖ్యం, న్యాయశాఖ. అయితే ఈరోజు మేము మళ్ళీ మన ఉమ్మడి హైకోర్టులో ప్రత్యేక హైకోర్టు అక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండాలని చెప్పడం వల్ల మేము మానసిక క్షోభకు గురయ్యి ఇక్కడ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారికి మేము విన్నపం చేసినాం. పాత రాజ్యాంగంలో 204(14) అధికరణ ప్రకారము ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉంటేనే ఆ రాష్ట్రం ఫుల్ఫిల్ అంటే సంపూర్ణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పి వెంకయ్య నాయుడు గారికి చెప్పి, సార్ త్వరలో మీరు ఉన్నత పదవిలో ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రి మండలిలో మీరు ప్రత్యేక హైకోర్టు చొరవ తీసుకోవాలని మేము